ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి వాళ్ళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చెప్పండి, బీజేపీ పార్టీలో ఉండడం జరిగింది, చివరి నిమిషంలో బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఎలా ఉంది వాళ్ళ మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇచ్చి కూడా స్వయంగా కేసీఆర్ ఇక్కడికి పంపించడం జరిగిందో ఏమనుకుంటున్నారు? నేను 12 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు పారాషూట్ లీడర్గా రాలేదు. నేను ఒక కార్యకర్త స్థాయి నుండి నేను పనిచేస్తూ అర్హత సాధించిన తర్వాత నేను టికెట్ అడిగాను. సరే టికెట్ రాలేదు, అది పెద్ద విషయం కాదు అని దాని తర్వాత కనీసం పలకరించినటువంటి వాళ్ళు కూడా లేరు. మా వాళ్ళు అడిగితే చిన్నోడు ఇంకా అని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఈయన చిన్నోడు కాదు, ఈయన పెద్దల సభ పంపుతా అని చెప్పేసి వారే నన్ను హక్కున చేర్చుకొని మరి ఈరోజు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ అధినాయకులందరి సమక్షంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారు, ఈ అజయ్ గారు, తాత మధు గారు, ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, స్థానికంగా శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక సమావేశం నిర్వహించి దాని అనంతరం ఒక ర్యాలీగా వెళ్ళి మేము నామినేషన్ వేయడం జరిగింది. ఇది విద్యావంతులు, మేధావులు, విజ్ఞతతోని ఆలోచించి ఓటు వేసేటువంటి ఎన్నిక కాబట్టి తప్పకుండా పార్టీతో పాటు అభ్యర్థుల యొక్క గుణగణాలు కూడా తప్పకుండా వాళ్ళు అన్ని బేరీజ్ వేసుకొని మరి ఓట్లు ఇస్తారు. ఈ సీటు 4 సార్లు అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ సీటు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూనే ఉన్నది, గులాబీ జెండా ఎగురుతూనే ఉన్నది. తప్పకుండా ఆ పరంపరనే కొనసాగిస్తాము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరు, ఒక రామచంద్రరావు గారు కానీ, ఒక రాజేశ్వరరావు గారు కానీ, ఒక ఎల్ఎస్ రాజు గారు కానీ, లేదా మన పల్ల రాజేశ్వర రెడ్డి గారు కానీ, అంటే మంచి మేధావులు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకులను ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటున్నారు కాబట్టి ఆ పరంపరనే కొనసాగిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా గెలుపు మీద నేను చాలా విశ్వాసంతో ఉన్నాను. బీజేపీలో చాలా క్రియాశీలకంగా ఉండడం జరిగింది. రాకేష్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించిందే బీజేపీతో అనుకుంటూ, అమెరికాలో జాబ్ చేసుకుంటూ కూడా. అలాంటి పార్టీ నుంచి మీరు బయటికి రావడానికి కారణం? ఇంతకుముందే చెప్పాను కదా, నేను కార్యకర్తలు నన్ను భుజాల మీద ఎత్తుకున్న నన్ను ముందు తీసుకెళ్ళడం జరిగింది. కానీ 3 ఏళ్ల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను పార్టీలో. అన్ని అర్హతలు సాధించిన తర్వాత కూడా నేను ఒక టికెట్ అడిగిన సందర్భంలో ఆల్మోస్ట్ సస్పెండ్ చేస్తూ నోటీస్ ఇవ్వడము, కనీసం 3 ఏళ్ళ నుంచి ప్రెస్ మీట్కి అలో చేయకపోవడము, మీటింగ్ వెళ్ళకపోవడం, ప్రోగ్రామ్ వెళ్ళకపోవడం, టికెట్ ప్రజలందరూ కూడా ఈయనకి ఇస్తే బాగుంటుందని కోరుకున్నటువంటి సందర్భంలో కూడా సర్వే బేస్డ్గా ఇస్తామన్నారు. ఆ కోరుకున్నటువంటి సందర్భంలో కూడా వాటిని అన్నింటినీ కాదని చెప్పి వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కారణంగానే ఆ రోజు నేను బయటికి రావడం జరిగింది. నేను బయటికి రాలేదు, పొమ్మలు లేక పొగబెట్టినట్టు వాళ్ళే నన్ను బయటికి పంపింది. కాబట్టి ఆ సందర్భంలో కేసీఆర్ గారు ఒక యువ నాయకుడు సమాజానికి అవసరం అని చెప్పేసి వారు భావించి వారు నన్ను దగ్గర తీసుకొని మరి టీఆర్ఎస్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. దాని అనంతర పరిణామాలు మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తప్పకుండా ఈ పరంపర ఏదైతే గులాబీ జెండా రెపరెపలాడుతూ వస్తున్నదో దానికోసం 100% అన్ని శక్తులు ఒడ్డి మేము పోరాటం చేస్తే. రాజకీయాల్లోకి వచ్చాక ఇది మొదటిసారి అనుకుంటా పోటీ చేయడం. చాలా పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ 13 నియోజకవర్గాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లా పరిధిలోని. అవును, 3 ఉమ్మడి జిల్లాలు, 11 కొత్త జిల్లాలు, 34 నియోజకవర్గాలు, 3 రాష్ట్రాల బార్డర్లో ఉండేటువంటి నియోజకవర్గం. ఇది చాలా పెద్ద టాస్క్, ఇది డెఫినెట్గా పెద్ద టాస్క్. కాకపోతే అందరూ గ్రాడ్యుయేట్స్, అందరూ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు అంటే అని చెప్పి బేరీ చేసుకునేటువంటి ఒక విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఇంత షార్ట్ పీరియడ్లో కూడా వాళ్ళు తప్పకుండా బెటర్ క్యాండిడేట్ని చూస్ చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. మీతో పోటీ పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వచ్చినట్లయితే గతంలో అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండడం జరిగింది, 2వ స్థానంలో ఉండడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను, విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు. ఎవరికి వాళ్ళు వాళ్ళ విజయ ధీమాని ఎక్స్పెక్ట్ చేస్తారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 4 నెలలు గడిచింది, 5 నెలలు కూడా గడుస్తూ ఉన్నది. ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు. మార్పు అంటే ఈరోజు ప్రజల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తారు. ఇప్పుడు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు ప్రజలు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రం వాళ్ళ ప్రభుత్వానికి ముప్పేం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఒకరిని మండలికి పంపించినట్టయితుంది, ప్రశ్నించే గలాన్ని మండలి పంపించినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది. మాది ప్రశ్నించే గలం, వాళ్ళది ప్రశంసించే గలం. మా ప్రశ్న ప్రజల కోసం
వాళ్ళ ప్రశ్న పైసల కోసం. కానీ నేను ప్రశ్నించే గొంతుక తానని తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. గతంలో పోటీ చేశారు కాబట్టి ఈ 3 ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా సంబంధాలు ఉన్నాయి. ప్రశ్న దేనికోసం అనేది ఇంపార్టెంట్, దాని మీద చర్చ జరుగుతుంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆల్రెడీ చర్చ జరుగుతున్నది. నిన్న అతను నామినేషన్ నాడు ఒక సంచలనం కూడా తనకు ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా ప్రభుత్వానికి రాసి ఇచ్చానని కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఓకే. అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆస్తులు ఏంది, అంతమంది ఏంది, ఇంతమంది ఏంది అనేది మొత్తం బేరీజ్ వేస్తున్నారు. దాని గురించి నేను ఇప్పుడు స్పందించను. కానీ ఒకటైతే నేను చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక పరంపరను గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. మంచి మేధావులను, ఒక విజన్ ఉన్నటువంటి వాళ్ళను, నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. అదే పరంపరను మళ్ళీ కొనసాగిస్తారని చెప్పేసి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీతో పోటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంత పవర్ ఉన్నా కూడా ఒక అభ్యర్థిని మనం చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, లేదా ఇంకో అభ్యర్థి వద్దు అని అనుకున్నప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది అనేక అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్నాను. మా ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా, నేను పర్సనల్గా అందరితో నేను మాట్లాడాను. మా కార్యకర్తలతో కూడా నేను చాలామందితో మాట్లాడినా. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం ఈ సీటు గెలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా వరకు టికెట్ విషయంలో కొంతమంది నల్గొండ జిల్లా వాళ్ళు కూడా పోటీ పడడం జరిగింది, ఖమ్మం జిల్లా. సహజం కదా, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంతోమంది విద్యావంతులు ఉంటారు, ఎంతోమంది మేధావులు ఉంటారు, అనేక సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. బట్ అల్టిమేట్గా ఈ పార్టీని గెలిపించాలంటే ఎవరైతే బాగుంటుంది ఈ పరిస్థితుల్లో, ఒక్కో సందర్భంలో ఒక్కరు అవసరం అవుతారు. ఇప్పుడు ఉన్న సందర్భంలో ఎవరైతే బాగుంటుందని చెప్పేసి పార్టీ పెద్దలు ఆలోచించి వాళ్ళు టికెట్ ఇష్యూ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ పార్టీ లైన్లో పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మేము అందరితో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా నేరుగా నాతో మాట్లాడారు, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. మంచి సమన్వయంతోనే తప్పకుండా ఈ సీట్లో మళ్ళీ గులాబీ జెండా. కానీ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది, నిరుద్యోగులకు గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని కూడా పదే అదే ప్రచారం చేస్తారు. ఎక్కడ ప్రకటించారు? మాలేదు అనగానే మళ్ళీ మీరు వచ్చి మాకు ఇది చెప్పడం నాకు అర్థం. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ప్రకటించారు? నోటిఫికేషన్లు ఎక్కడ ఇచ్చిండు? మంది పెళ్ళిళ్ళకు మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చిండు, పరీక్షలు ఎప్పుడు నిర్వహించిండు, రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చిండు, మీరు నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చిండు, ఆ డేట్స్ ఇష్యూ చేయండి. కేసీఆర్ గారు డిసెంబర్ కంటే ముందు వారు నోటిఫికేషన్ ఇచ్చి వారు పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత జస్ట్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వడం ఆగింది. కానీ నేనే ఇచ్చిన అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో పెద్ద సభ పెట్టి నియామక పత్రాలు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారు. అయింది నిరుద్యోగులు తెలియదా? కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి తెలియదా? ఊర్లల్లో కొంతమంది ఉంటారు, మంది పెళ్ళిళ్ళ భరత్లో వాళ్ళు పోయి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. డ్యాన్సులు వేయడం కాదు, మిగతా వాళ్ళ మీద లొల్లి పెడతా అంటారు. నువ్వు పక్క జర్రా నేనే ఎగురుతా అని. రేవంత్ రెడ్డి గారు కూడా అట్లే ఉన్నది. అరే ఇష్యూ చేసింది, నోటిఫికేషన్స్ ఇష్యూ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు వచ్చి మేము ఇస్తున్నామని చెప్తే మీరు పేపర్లో చెప్పుకోవచ్చు కాక, కానీ నిరుద్యోగులకైతే తెలుసు కదా ఎవరు ఇచ్చిందని. ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకైతే తెలుసు కదా. దీన్ని ఎవరు కూడా నమ్మరు. సరే నిరుద్యోగ వృత్తి అది ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం అని అంటున్నారు కదా. అందుకే కదా మరి ప్రజలు మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చింది. మీరేమి ఇచ్చిండ్రు? మీరు నిరుద్యోగ వృత్తి చెప్పిండ్రు, అది ఇవ్వలేదు. ఉద్యోగస్తులు డిఏ చెప్పిండ్రు, అది ఇవ్వలే. ఉద్యోగస్తులు పీఆర్సీ చెప్పిండ్రు, అది ఇవ్వలేదు. మరి మీరే చేసింది ఏంది? మీరు నిండా ముంచిండ్రు. ఇది అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అందరూ కూడా తప్పకుండా రియలైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొన్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిండ్రు. ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా అర్థమైపోయింది, వీళ్ళ అసలు నైజం ఏందో అర్థమైపోయింది. తప్పకుండా మళ్ళీ మార్పు ఇప్పుడు మా వైపు వస్తుంది. ఇప్పుడు మార్పు ఇంతకుముందు అటువైపు పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు రావాలనుకుంటున్నారు. 50-50 ఓవర్స్ మ్యాచ్లు పోయినాయి. 2020 ఫార్మాట్లో కేసీఆర్ గారు వచ్చారు. సభలు కాదు, డైరెక్ట్ రోడ్ షోలు, డైరెక్ట్ ప్రజల దగ్గర పోతా అని చెప్పేసి వారు రోడ్ షోలోకి వచ్చినటువంటి సందర్భంలో అన్ని 4లు 6లే మీరు చూస్తున్నారు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉన్నది ప్రజల్లో. రోడ్ షోకి మార్పు వస్తూ ఉన్నది. కేసీఆర్ గారిని అనవసరంగా కోల్పోయినాం. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, అభివృద్ధి మళ్ళీ ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎన్నిక రావడం మా అదృష్టం. రైట్, చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ చాలా వరకు హామీలు ఇచ్చింది, ఏ హామీలు కూడా నెరవేర్చలేకపోయింది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇది గ్రాడ్యుయేట్ ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ తరపు నుంచి గెలవడం ఖాయమని కూడా రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.